ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సెప్టెంబర్ మాసంలో యేసు యొక్క ఉపమానాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి యొక్క ఉపమానమును మనం వింటున్నాము. అది ఏంటంటే తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానము, ద లాస్ట్ షీప్. నేటి ధ్యానం కొరకు మరి మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 15వ అధ్యాయము 3 నుంచి 7వ వచనం దాకా చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 15 వర్సెస్ 3 to 7. ఓకే. మరి లూకా సువార్త 15 3 నుంచి 7 దాకా. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, వీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉపమానంలో దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృపను ప్రియులారా వివరిస్తుంది. ప్రియులారా, ఆయన మరి ఆ దేవుడి యొక్క లోకాన్నంతటిని కూడా ప్రేమిస్తున్నాడు. అందరం కూడా ఆయన యొక్క దృష్టిలో హీ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. ఆయనకు ఏ భేదం అయి చూడడు. హీ డజంట్ షో ఫేవరెటిజం. పక్షపాతి కాదు ప్రియులారా. అందరూ కూడా ప్రియులారా విలువ పెట్టి కొనబడినటువంటి వారు, ప్రతి ఒక్కరిని మరి ఆయన చేత రూపింపబడినటువంటి ఆయన యొక్క స్వరూపంలో మనం సృజించబడి ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప అందరి మీద కూడా విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా, ఏ భేదం లేదు ప్రియులారా. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఆ యొక్క మహిమను పొందలేకుండా ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అవసరము, విమోచన అవసరము, ఆ మారు మనసు అవసరమై ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క మరి ఆ వ్యక్తిత్వ ప్రపంచం దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి విలువను మనకు గుర్తు చేస్తుంది ప్రియులారా. A world of individualism reminds us of the value of each person in God's eyes. దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా, అందరం కూడా ఒక్కళ్ళు కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. ఒక్కళ్ళు కూడా ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళటం, నరకాగ్నిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన కృప చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. మన యొక్క రక్షణ కోసం, మన యొక్క పాపంలో విడుదల కోసం తన యొక్క ప్రియ కుమారుడిని పంపినటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క సత్యంని తెలుసుకోవాలా. మరి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఆడియన్స్ ఎవరండి? ప్రేక్షకులు. ఇక్కడ మరి మనం చూసినట్లయితే 15 మొదటి వచనంలో చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అందరూ కూడా మరి ఆ పన్ను వసూలు చేసేటటువంటి వారు, సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్, సిన్నర్స్, మరి పరిసయ్యులు, ఫారిసీస్, వీరందరూ కూడా అక్కడ ఉంటున్నారు. వాళ్ళను ఉద్దేశించి చెప్తున్నాడు ప్రియులారా. మరి బహిష్కరించబడిన వారితో సహవాసం చేయటపై మరి అనేక విధములైనటువంటి క్రిటిసిజం కూడా ఉంటుంది. రెస్పాండింగ్ టు క్రిటిసిజం ఆఫ్ అసోసియేటింగ్ విత్ అవుట్ క్యాస్ట్. చాలా మందిని, కొంతమందిని మనం అవుట్ క్యాస్ట్ చేస్తాం, కొంతమందిని బహిష్కరిస్తూ ఉంటాం. ఈ లోకంలో, సమాజంలో ఇవంతా కూడా చూస్తుంటాం ప్రియులారా.
కాబట్టి అటువంటి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అవుట్ కాస్ట్‌ను. ఎవరైతే ఈ లోకంలో తృణీకరిస్తారో, ఎవరినైతే ఒకవేళ సొంత ఆప్తులే ప్రియులారా, బంధుమిత్రులే ప్రియులారా, మనల్ని విడనాడతారు, తోలనాడతారు, మనల్ని విమర్శిస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు, నిందలు, అపనిందలు, అవమానాలు, షేమ్, ఇవన్నీ కూడా ప్రియులారా అది గిల్టీ ఫీలింగ్ ప్రియులారా. కాబట్టి ఇవన్నిట్లో ఉన్నటువంటి వారిని కూడా ఆయన ప్రేమించేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉపమానాలు దేవుడు తన మరి ఎంతగా ప్రియులారా నిరంతరం ఎంత ప్రయాసపడుతున్నాడు. మరి ఎంఫసైజెస్ గాడ్స్ రిలెంట్లెస్ పర్స్యూట్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ ద లాస్ట్. ఆయన మరి చూడండి, ఒక్క పాపి ఆ పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నప్పుడు పరలోకం అంతా కూడా సంతోషిస్తున్నట్టు, ఇక్కడ కూడా తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఎంతగా తను గొర్రెల కాపరి ప్రియులారా, ఆయన ఎంత సంతోషం తన యొక్క పొరుగు వారితోటి అందరితోటి కూడా చెప్పి సంతోషిస్తున్నాడు. సెలబ్రేషన్ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే ఆ యొక్క స్ట్రక్చర్ ఏది రీతిగా ఉంటున్నదంటే యొక్క మరి 3, 4, 5, 6, 7 వచనాలు మనం చూసాం కదండీ. మూడో వచనంలో వి సీ ద సిట్యుయేషన్, పరిస్థితి, తప్పిపోయిన గొర్రె గురించినటువంటి అలంకారిక ప్రశ్న ప్రియులారా. హ్మ్. మరి అక్కడ 3లో మీరు చూస్తే, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? ఇట్స్ ఎ క్వెషన్ డియర్ ఫ్రెండ్స్. అడుగుతున్నాడు. ఈ యొక్క మరి ఉపమానంలో ఒక ప్రశ్నతోటి ప్రారంభిస్తున్నాడు. కొన్నిసార్లు మనము వాళ్ళను క్యూరియాసిటీ చేయటానికి, లేకపోతే వాళ్ళలో కొంచెం ఆలోచనలో పెట్టటం కోసం వి కెన్ స్టార్ట్ బోధనలో, టీచింగ్స్‌లో వి కెన్ స్టార్ట్ విత్ ఎ క్వెషన్. ఒకసారి ఆలోచించండి. వీటి గురించి ఏమనుకుంటున్నారన్నప్పుడు మనకు అనేక రకాలైనటువంటి సమాధానాలొస్తుంటాయి ప్రియులారా. కాబట్టి తప్పిపోయిన గొర్రె గురించినటువంటి ఒక అలంకారిక ప్రశ్న. మరి తరువాత వచనం 4 వచనాలు చూస్తే చర్య, యాక్షన్. ఆ గొర్రెల కాపరి ప్రియులారా, గొర్రెల కాపరి ప్రియులారా, ఆయన మరి గొర్రెల కాపరికి అన్నీ గూడా సమానం. అన్నీ గూడా ఒకటి ఎంత చిన్నదైనా పెద్దది ఉంటాయి. కొన్ని రోగంలో ఉంటాయి. కొన్ని అంతగా యాక్టివ్‌గా ఉండలేవు. సో, మరి అటువంటియన్నీ గూడా ప్రియులారా. కాబట్టి మన యొక్క దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల గల చోట్ల పరుండజేయును. కాబట్టి ఆ కీర్తనలు 23 చూస్తే ఎంతగా ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ప్రియులారా, మనల్ని కాపరి అయి మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు. అయ్యో! ఎంతగా కునుకడు, నిద్రపోడు ప్రియులారా. దేవుడు ఎంతగా, కాబట్టి ఆ గొర్రెల కాపరి 99 మందిని ఒకదాన్ని కనుగొనటానికి వదిలివేస్తాడు. ఆ 99 అక్కడ ఉంచి దేర్ ఆల్ వెల్. అయన్నీ ఉన్నాయి. ఒక మందలోనే ఉంటున్నాయి. మన యొక్క క్రైస్తవ సమాజంలో, సహవాసంలో ఒక మంచిగా ప్రార్థనలో కూడుకుంటూ, మంచిగా ఆనందిస్తూ ప్రభులో ఉంటున్నారు. దేవుని యొక్క సురక్షిత, కాపుదల, భద్రత ఉంటున్నది. కాబట్టి తప్పిపోయిన వారి ఎడల ఫోకస్ చేయమంటున్నాడు. మనం కూడా ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన బంధు మిత్రులలో ఎంతమంది ఇంకా ప్రభుని తెలుసుకోకుండా ఉంటున్నారు. ఒకవేళ ఈ రోజే ప్రభువారు వస్తే ఆర్ దే గోయింగ్ టు బి ఇన్ దట్ రైట్ సైడ్? లేకపోతే ఆయన యొక్క పక్షాన ఉండబోతున్నారా? జీవగంధంలో పేరు రాయబడబోతుందా? లేకపోతే నరికాగ్నిలో, లేకపోతే వారు తోయబడేటటువంటి గుంపులో ఉండబోతున్నారా? ప్రియులారా, మనం మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా మరి ప్రయాసపడాలా నశించినటువంటి వాళ్ళ కోసం. వెదకి రక్షించటానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హి కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద సిన్నర్స్. కాబట్టి మనం కూడా ప్రియులారా ఆ ప్రయాసలో ఉండాలా. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా జరుగుతున్నటువంటి మినిస్ట్రీస్ అన్నీ కూడా ప్రియులారా, ఈ లైబ్రరీ అయితేనేమండి, మరి అనేక పుస్తకాలు ఇవ్వటం అనేటటువంటిది, మరి ఇవాంజలిజం, వీకెండ్ మీటింగ్స్ ద్వారా, మరి డైలీ మార్నింగ్ మన్నా ద్వారా, మరి మ్యాట్రిమోనీ సర్వీస్ ద్వారా మంచి కుటుంబాలు ఎస్టాబ్లిష్ చేయటం కోసం, మరి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అన్నటువంటి గ్రూప్ ద్వారా మరి అనేక అవేర్‌నెస్, మంచి కుటుంబం, క్రైస్తవ వాతావరణం,
క్రైస్తవ కుటుంబాలకు అవసరమైనటువంటి మంచి టిప్స్, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆర్టికల్స్ పంపించడం అనేటటువంటిది. ఈ రీతిగా ప్రభులారా మేము మరి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీరు కూడా మరి దీనికోసం ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. మరి వి ఆల్వేస్ వెల్కమ్ పీపుల్. మాకు మరి అనేక రీజన్స్‌లో కోఆర్డినేటర్స్, యాక్టివ్ మెంబర్స్ ఉంటున్నారు. వారి ద్వారా పిల్లలారా ఆ ప్రాంతంలో మరి మొదటి వారం యూకే, యూరోప్ నుంచి బ్రదర్ రవి గారి ద్వారా పిల్లలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్పీకర్స్‌ని అరేంజ్ చేయటం. ఆ రీతిగా పిల్లరా. అలాగే సిస్టర్ జయంతి గారి ద్వారా కెనడా, యూఎస్ఏలో ఉన్నటువంటి వారిది మరి అక్కడ ఉన్నటువంటి వారిని అరేంజ్ చేయటం. ఆ రీతిగా పిల్లరా మరి అలాగే ఆస్ట్రేలియా, మరి న్యూజిలాండ్‌లో అక్కడ కూడా డానియల్ కరికాల్ గారు, జాన్సన్ క్లింటన్ గారు, సిస్టర్ గ్లోరియా, సీనా ఈ రీతిగా వారి ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆ రీతిగా మరి అనేక ప్రాంతాల్లో మాకు మరి రీజనల్ కోఆర్డినేటర్స్ వారు ఉంటున్నారు. వారు మాకు సహాయం చేస్తూ ఉంటారు అనేక రీతులుగా ప్రియులారా. కాబట్టి వి నీడ్ వాలంటీర్స్, వి నీడ్ యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. వి వెల్కమ్ పీపుల్ ప్రియులారా. దేవుడు మిమ్మల్ని ఆసక్తిగా ఉన్నట్టయితే యూ కెన్ మాకు మరి యూ కెన్ కాంటాక్ట్ మీ ప్రియులారా. ఐ డు వాంట్ టు హెల్ప్. ఐ డు వాంట్ టు సపోర్ట్ దిస్ మినిస్ట్రీ ఇన్ వాటెవర్ వే పాసిబుల్ అన్నటువంటి వారిని మేము మరి ఎంతగానో వారిని వెల్కమ్ చేస్తున్నాం ప్రియులారా, స్వాగతిస్తున్నాము. మరి అంతేకాకుండా మూడవదిగా మరి ద డిస్కవరీ, కనుక్కోవటం ప్రియులారా. తప్పిపోయిన గొర్రె యొక్క ఆనందకరమైనటువంటి పునరుద్ధరణ. తప్పిపోయింది పిల్లరా. అయ్యో తండ్రి! ఎంత ఒకటి తప్పిపోయినప్పుడు పిల్లరా ఎంత వర్రీగా ఉంటారు. ఎంత టెన్షన్. సహవాసం లేదు, ప్రేమ లేదు, సహాయం లేదు, నడిపింపు లేదు, గైడెన్స్ లేదు. మరి ఒక గురి గమ్యం లేనటువంటి దిశలో ఉన్నటువంటి తప్పిపోయినటువంటి ఆ గొర్రె దొరికినప్పుడు కాపరి వెళ్లి ప్రభు ఆయనే దాన్ని రక్షించటం, కాపాడటము, తీసుకొని వచ్చి మరలా మందలో చేర్చటము. అయ్యో! ఒకవేళ తప్పిపోయినటువంటి స్థితిలో, బ్యాక్ స్లైడింగ్ స్థితిలో ఉన్నారేమో, ఒకవేళ వెనుకబడినటువంటి వారుగా ఆ దేవుని యొక్క పరిచర్య పనుల్లో, మరి ప్రార్థన, విశ్వాసంలో, భక్తిలో, దేవుని యొక్క వాక్యంను ధ్యానం చేయటంలో ఇంకా నిర్లక్ష్యంగా ఇంకా మరి ఆ సమయం ఇవ్వకుండా పిల్లరా మార్తా పనుల్లోనే అనేక విషయాల గురించి చింతిస్తూ కలవరపడుతూ ఉంటున్నారేమో. మరి అయితే యేసు పాదముల యొద్ద బోధ వింటున్నది. కాబట్టి ప్రియులారా మనకు కావాల్సినటువంటి ఫెలోషిప్, దేవునితో సన్నిధి సహవాసము, మరి ఆ దేవుని బిడ్డల యొక్క ఆ యొక్క సపోర్ట్. ప్రతి చోట కూడా ఏ ప్రదేశం వెళ్తే ఐ లుక్ ఫర్ లైక్ మైండెడ్ పీపుల్, ఐ లుక్ ఫర్ ప్రేయింగ్ పీపుల్, ఐ లుక్ ఫర్ పీపుల్ హూ కోఆపరేట్ విత్ అస్. మరి అది ఎంతైనా ఈ యొక్క అహంకారంగా కూడా మమ్మల్ని ప్రేమించి ప్రార్థించేటటువంటి వారు మేము తరచుగా కలుసుకుంటూ ప్రార్థిస్తుంటాం ప్రియులారా. చైనాలో ఉన్నప్పుడు కూడా వి హావ్ గుడ్ గ్రూప్ ప్రియులారా. మరి ఇప్పుడు చైనా నుంచి ఒక బ్రదర్ మరి మెసేజ్ పంపించుంటాడు. బ్రదర్ మరలా మనం కూడుకుందాం, ఒక రిట్రీట్ కండక్ట్ చేద్దాం అని చెప్పి. ఆమేన్. ఆ రీతిగా జరుగునుగాక. అనేక రిట్రీట్స్ కండక్ట్ చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి తప్పిపోయిన గొర్రె యొక్క ఆనందకరమైనటువంటి పునరుద్ధరణ. తర్వాత సెలబ్రేషన్, థాంక్స్ గివింగ్ ప్రేయర్స్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిల్లలారా. మనం ఏదైనా తొలిపినప్పుడు, దేవుడు మనల్ని రక్షణ కార్యం చేసినప్పుడు మనము ఆ సాక్ష్యాలు పంచుకోవటం. అందుకే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో వీకెండ్ మీటింగ్స్‌లో వి గివ్ ఆపర్చునిటీస్ టు షేర్ దేర్ పర్సనల్ టెస్టిమెంట్స్. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు. మరి మొన్న యూకే, యూరోప్ దాంట్లో మరి పాస్టర్ సోము గారు ఎంతో గొప్పగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, తన యొక్క రక్షణ భాగ్యం, ఏ రీతిగా దేవుడు తనను రక్షించాడు. మరి యూకేకి పంపించి ఉంటున్నాడు. ఆ కుటుంబం ఎస్టాబ్లిష్ అయింది. తన యొక్క పరిచర్యల్లో మాస్టర్ చేయటానికి అనేక రీతిలుగా ఒక గొప్ప గురితోటి, గమ్యంతోటి ముందుకు వెళ్తున్నాడు పిల్లారా. అటువంటి వింటున్నప్పుడు వి గెట్ ఇన్స్పిరేషన్, వి ఆర్ ఎంకరేజ్డ్ పిల్లారా. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఏంటంటే టు ఎంకరేజ్, గ్లోబల్‌గా ఉన్నటువంటి తెలుగు వారిని ఎంకరేజ్ చేయటం కోసమే ఈ యొక్క మరి సహవాసం ఏర్పాటు చేయబడి ఉంటున్నది. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పశ్చాత్తాపపడే ఒక్క పాపి పట్ల సంతోషం ప్రియులారా. ఒక్కళ్ళు ప్రియులారా మరి ఎంతగా ఒక్కళ్ళు గనక మరి తప్పిపోయినటువంటి ఆ కుమారుడు ఎంతగా ప్రియులారా తను పశ్చాత్తాపుడై ఎంతగా మరి రావటం, తిరిగి రావటం ప్రియులారా, రిటర్నింగ్. అదే మారు మనసు అంటే ప్రియులారా. ఆ పరివర్తన. మరి తనలో మరి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మారు మనసుకు నడిపించును అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. గాడ్లీ సారో leadeth to repentance and that unto salvation.
కాబట్టి ప్రియులారా అది మనము గుర్తుంచుకుందాం. మరి ఇంకా బైబిల్‌లో అనేక విధములుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇక్కడ మత్తయి సువార్తలో కూడా 18, 12, 13, 14లో కూడా మనము ఈ యొక్క తప్పిపోయిన దాని గురించి ఇంకా క్లియర్‌గా ఉంటదది. అదొకసారి చదువుకుందాం. 99 కొండల మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషిస్తున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. దట్ ఈస్ వెరీ క్లియర్ ప్రియులారా. దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటుంటాం కానీ, అయ్యో! ఇక్కడే మన దేవుని చిత్తం ఏంటో చెప్తున్నాడు. ఒక్కళ్ళు గూడా నశించటం దేవునికి ఇష్టం లేదు. దేవుని చిత్తం గాదు. అందరూ గూడా ప్రియులారా దేవుని యొక్క వినియాడులో, ఆ ద్రాక్ష తోటలో ఆయన యొక్క మందలో ఉండాలని చెప్పి అందరం గూడా పరలోకంలో స్తుతించాలి, ఆరాధించాలి, ధ్యానం చేయాలి. యుగ యుగములు గూడా ప్రభువుతోటి ఉండాలన్నటువంటి ఉద్దేశం ప్రభువారు కలిగి ఉంటే, మరి మనం ఏ రీతిగా దేవుని యొక్క బిడ్డలుగా ప్రియులారా స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, సహవాసం చేస్తున్నామా, ఔట్ రీచ్ చేస్తున్నామా? ఆర్ వి రీచింగ్ ది అన్‌రీచ్డ్ పీపుల్? ఆర్ వి షేరింగ్ గాస్పెల్ టు ద పీపుల్ ప్రియులారా? నశించినటువంటి వారు మన యొక్క వర్క్ ప్లేసుల్లో, మార్కెట్ ప్లేసుల్లో, హైవేస్ అండ్ బైవేస్ ఎన్నో ప్రదేశాల్లో ప్రియులారా ఒక ప్రదేశాన్ని ఎంచుకోనండి. మీ ఇంట్లోనే బైబిల్ స్టడీ స్టార్ట్ చేయండి. జస్ట్ అట్లాగనే దేవుడు సహాయం చేస్తాడు పిల్లారా. ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురితోటి తెలిసినటువంటి వారిని వాళ్ళని ఆహ్వానించండి. వాళ్ళతోటి ఇంకా కొత్త వారు వస్తుంటారు. ఆ రీతిగా ఆ యొక్క చిన్న మంద ఆ యొక్క అదే పెద్ద సమూహంగా అయిపోతది ప్రియులారా. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా. మరి ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ బైబిల్ స్టడీ ఒకవేళ దాని గురించినటువంటి ఆ పద్ధతులేంటి, ఎట్లాగా మేము ప్రతి చోట కూడా చైనాలో, ఇప్పుడు హాంకాంగ్‌లో కూడా మాకు ఒక మంచి బైబిల్ స్టడీ గ్రూప్ ఉంటున్నది ప్రియులారా. ఆ రీతిగానే ప్రతి చోట మరి మేము స్టూడెంట్ డేస్‌లో ఉన్నప్పుడు గూడా మధ్యప్రదేశ్‌లో బైబిల్ స్టడీస్ మా ఇంట్లో జరిగేటటువంటి స్తుతించడం, ఆరాధించడం ఎంత సన్నిధి, ఎంత ఉంటది ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయనుగాక. మరి ఇక్కడ మరి పశ్చాత్తాప స్వభావము రెండోది. నేచర్ ఆఫ్ రిపెంటెన్స్. యెహెజ్కేలు మరి 34-11-16 దాకా చదువుకున్నట్లయితే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలకు వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతం మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి మరి దొడ్డి ఏర్పాడును. అక్కడ అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను. గాయపడిన దాన్ని కట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరచెదను. ఇది ప్రవచనం ప్రియులారా. ఎంతగా మరి ఆ యొక్క మరి యెహెజ్కేలు ద్వారా ప్రియులారా చెప్తున్నటువంటి మాట ఎంతగా మనల్ని ప్రేమిస్తాడు. ఒకవేళ మరి తప్పిపోతే ప్రియులారా ఎంతగా చెదిరిపోయినటువంటి వాళ్ళను కాపాడే దేవుడు ప్రియులారా. ఒక గురి గమ్యం లేకుండా ఒకవేళ ఇంకా ప్రియులారా తోలు వేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చును. గాయపడిన దాన్ని కట్టుదును. దుర్బలంగా ఉన్న దాన్ని బలపరుతును. కానీ ఎవరైతే క్రొవ్విన వాటి వల్ల ఎంత గర్వంతోటి, అహంకారంతోటి ఎంతగా మరి స్వార్థము, స్వనీతితో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా శిక్ష అయిపోతున్నాడు పిల్లలు. మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వద్దాము. విరిగినటువంటి స్థితితో దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా నన్ను రక్షించు, కరుణించు అని చెప్పినప్పుడు హి ఈస్ గోయింగ్ టు సేవ్ అస్. మరలా పునరుద్ధానం, మరలా సంతోషకరమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపు, ఎంతగా మనం స్తుతి గానములతోటి దేవుని మరి స్తుతిస్తాము, ఘనపరుస్తాము, సేవిస్తాము, మహింపరుస్తాం ప్రియులారా. మరి అలాగనే పరలోక ఆనందము. ఒక్క పాపి విషయం పరలోకం అంతా కూడా దేవదూతల సమూహం అంతా కూడా స్తుతిస్తారని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. ప్రభువారు చెప్తున్నాడు ప్రియులారా.
ప్రకటన 5వ అధ్యాయం 9, 10లో కూడా చూస్తే ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద కమింగ్ డేస్, డియర్ ఫ్రెండ్స్. ఇది సత్యము. మనం తెలుసుకుందాం. ప్రతి జనంలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, భాషల్లో మాట్లాడే ప్రతి వంశంలో నుంచి దేవుని కొరకు మనుషులను కొని, ప్రియులారా, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం ప్రియులారా. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తం చిందించి మరి ఆయన యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారు, విమోచించబడినటువంటి వారం ప్రియులారా. మరి రక్షింపబడినటువంటి వారు, అటువంటి వారముగా పిల్లల మరి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది. మనందరం ఆయన యొక్క రాజ్య సంబంధులము, రాయబారులము, యాజకులం పిల్లలు. ఆయన యొక్క పనుల్లో పిల్లల దేవుడు మనకి ఇచ్చిన పనుల్లో ముందుకు వెళ్ళాలని మనందరం కలిసి తూచి కొత్త పాట పిల్లరా. ఇంకా సినిమా పాటలు లేకపోతే ఈ యొక్క దుఃఖంతో కూడినటువంటి పాటలు అవి కాదు, కానీ ఫాస్ట్ బీట్స్ లేకపోతే ఇవన్నీ కాదు, కానీ కొత్త దేవుని స్తుతించటం, ఘనపరచటం, కొత్త పాట, నూతన పాట, ఆయనే నా సంగీతము అని చెప్పి ఆయనే మనం ఎంతగా దేవుని మహిమపరుస్తూ ఆ దేవుడు మనకు ఒక కొత్త గీతాన్ని ఇస్తాడు. దినమంతా కూడా దేవునిలో ఆనందించేటటువంటి భాగ్యము. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటిది అప్లికేషన్ ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా విలువైనటువంటి వాడు. వాల్యూ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్. ప్రతి ఒక్కరం ఆయన ప్రేమిస్తూ లోకాల దుఃఖంలో ఉన్నావేమో, కృంగిపోతున్నావేమో, కృషించిపోతున్నావేమో, ఇంకా నాకు వివాహం అవ్వలేదే అంటే 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 అయింది. మరి నిన్న మరి ఒక బ్రదర్ పంపించుంటాడు, 50 సంవత్సరాలు అయింది, మరి ఈమెకు ఎవరినైనా చూడండి బ్రదర్, ఆమెకు తోడు కావాలంట అని చెప్పి. ఎస్, తోడు అవసరము. ఒంటరిగా ఉండటం దేవుని యొక్క చిత్తం కాదు. దిట్ ఇస్ వెరీ క్లియర్. రైట్ టైంలో మరి మనం మన యొక్క బిడ్డలకు వివాహాలు చేయాలి పిల్లలు. మరి ఏదేదో వాటి కోసం కాకుండా మరి ఆ దేవుని యొక్క ప్రార్థించినప్పుడు ఇద్దరు కలిసి అంగీకరిస్తే ప్రభువారు కూడా అంగీకరించి వాళ్ళని పంపిస్తాడు. అది సత్యం. మా యొక్క కుటుంబంలో మా ఇద్దరు పిల్లలకు కూడా 25, 26 సంవత్సరాలకు మరి వివాహం చేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. యవ్వన కాలంలో మరి వాళ్లకు రైట్ టైంలో వివాహం చేయటం వలన వారికి మంచి బిడ్డలు పుట్టి ఉంటున్నారు. మరి మేము చేసింది తల్లిదండ్రులుగా ప్రార్థన చేయటం, మరి వివాహ విషయంలో పిల్లరా మరి మంచి నిర్ణయాలు తీసుకోవటం, చర్చిలో జరపటం, మరి వివాహాలు పిల్లరా మరి ఆ రీతిగా పిల్లల దైవ భక్తిలో మరి వారిని గైడ్ చేయటం, నడిపించటం, పిల్లలు ఎంకరేజ్ చేయటం అనేటువంటివి చేస్తున్నాం. కాబట్టి మన యొక్క బిడ్డల విషయం ఎంతైనా ప్రార్థించవలసినటువంటి వారు. ప్రతి ఒక్కరు కూడా విలువైనటువంటి వారు. అలాగనే అనగారిన వారిని మనం చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వి నీడ్ టు రీచ్ అవుట్ టు ద మార్జినలైజ్. అనేక మంది ఉంటున్నారు పిల్లరా, అయ్యో వెనక వేసేటటువంటి వారు సంఘం వెనక రాలేక భయపడుతూ పిల్లరా ఎంతో మరి ఉన్నటువంటి వారిని మరి కనికరం లేకపోతే రెలెంట్లెస్ పర్స్యూట్, సంబంధంలో దేవుని అన్వేషణను మనం రూపొందించటం, ఎంబాడీ గాడ్స్ పర్స్యూట్ ఇన్ రిలేషన్షిప్ పిల్లరా. మరి అంతేకాకుండా పునరుద్ధరణ వేడుక, సెలబ్రేషన్ ఆఫ్ రెస్టరేషన్. ఒకళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మరి ఒక క్యాంప్ చర్చ్ అనేటువంటిది ప్రతి ఆదివారం కూడా మెసేజ్ ఇచ్చిన తర్వాత ఆయన ఆల్టర్ కాల్ ఇస్తారు. కొత్త వాళ్ళు ఎవరు అంగీకరించారన్నప్పుడు ఎత్తుతారు. అందరూ కూడా సంతోషించి జాయ్ సెలబ్రేషన్. అందరూ కూడా వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్, వాళ్ళకి ప్రార్థన చేయటం, వాళ్ళని ఒక రూమ్కి తీసుకెళ్లి పాస్టర్లు వాళ్ళతో పరామర్శించడం, మాట్లాడటం, ప్రార్థన చేయటం, వాళ్ళ యొక్క గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో వాళ్ళని యాడ్ చేయటం, ప్రతి మరి అప్డేట్స్ వారం జరిగేటటువంటి తెలియజేయటం, ఆల్ఫా కోర్స్ అని ఉంటుంది దాంట్లో దాంట్లో జాయిన్ చేయటం, ఇంకా ఆత్మీయంగా బలపడేటటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్. ప్రతి మంగళవారం కూడా మరి ప్రార్థన ఉంటుంది. మరి ఈ రీతిగా మరి ఏదో ఆ ఏరియాలో ఉన్నటువంటి బైబిల్ స్టడీ గ్రూప్కి అటాచ్ చేయటం,
ఇట్లాంటివి చేస్తూ ఎంతో బిజీగా ముందుకెళ్తున్నారు ప్రియులారా. ఆ రీతిగా ఉండాలని చూస్తున్నాడు దేవుడు. మన యొక్క ఫలాలు ప్రియులారా మనం ఏ రీతిగా ఉంటున్నామో. కాబట్టి ముగింపులో ఈ ఉపమానం దేవుని యొక్క ద పారబుల్ ఇస్ ఎ టెస్టిమెంట్ టు గాడ్స్ అన్‌వేవరింగ్ లవ్ ప్రియులారా. ఆయన యొక్క ప్రియులారా శాశ్వతమైనటువంటి ప్రేమ, అచంచలమైనటువంటి ప్రేమకు నిదర్శనం ప్రియులారా. ఎంతగా ప్రయాసపడుతున్నాడు. ఇంకా మన మీద కృప చూపిస్తున్నాడు ప్రియులారా. ఆ! ఒక్కళ్ళు కూడా నశించటం వీల్లేదు. అందరికి కూడా సువార్త ఎళ్ళిన తర్వాత అప్పుడే అంతం వచ్చును అని చెప్పి బైబిల్ చెప్తున్నది. ఇంకా దేవుడు సమయం ఇస్తున్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి అన్‌రీచ్డ్ పీపుల్, అన్‌రీచ్డ్ ప్లేసెస్, మరి ట్రైబల్స్ ఏరియాస్‌ను పిల్లలు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. పాస్టర్స్ అయితేనేండి ఎవరైనా సరే. మరి సువార్థికులు, మిషనరీలు, కొత్త ప్రాంతాలకు వెళ్లి దేవుడు నడిపించినటువంటి రీతిలో ప్రియులారా మనం కూడా దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు వేక్ అప్ ప్రియులారా. కాబట్టి నమ్మకమైనటువంటి కాపరులుగా మనం ఉందాము. తప్పిపోయిన వారిని వెతకుదాము. వారిని తిరిగి వచ్చేటువంటి దాంట్లో ప్రియులారా మనం గూడా మన యొక్క పాత్ర మనం చేద్దాం ప్రియులారా. మరి మన ఫైనల్ థాట్‌గా ఏంటంటే మన జీవితాల్లో మంచి కాపరి హృదయాన్ని మనం ప్రతిబింబిద్దాం. రిఫ్లెక్ట్ ద హార్ట్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడి వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, కృపగల నాయన, అయ్యో తండ్రి ఆ ఒక్క మరి తండ్రి తప్పిపోయినటువంటి గొర్రె కోసం ఆ కాపరి గొర్రెల కాపరి తండ్రి అలాగా 99 కూడా విడిచిపెట్టి ప్రభా తండ్రి ఎళ్ళి ప్రభ వెదకి తండ్రి దాన్ని పట్టుకొని ప్రభ తెచ్చి తండ్రి అందరికి చెప్పి ప్రభ ఎంత సంతోషిస్తాడు, స్తుతిస్తాడు ప్రభ, విందు చేస్తాడు నాయన. గొప్ప దేవా మీరు సహాయం చేయండి. తండ్రి మమ్మల్ని తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరుగుదురు నాయన తండ్రి. గొప్ప దేవ ఎంతమంది తండ్రి వారి యొక్క జీవితాలు మీ చేతుల్లో పెడుతున్నారు ప్రభు. అయ్యో తండ్రి దర్శించండి, లేవనెత్తండి ప్రభు. శక్తివంతులుగా చేయండి. పరిశుద్ధాత్మ చేత నడిపించండి ప్రభు. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారో, బలహీనంగా ఉంటున్నారో వారికి శక్తిని అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా తండ్రి బలహీనులకు బలాభివృద్ధి కలుగజేసేటటువంటి వాడు అని చెప్పి యెషయా 40లో మనం చదువుతున్నాం నాయన. తండ్రి మీరు సహాయం చేయండి. తల నుంచి అలకారు వరకు ప్రతి అవయమును మీరు దర్శించండి. స్వస్థత దయచేయండి ప్రభు. ఓ గొప్ప దేవా తండ్రి 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 ఎంతమంది తమ యొక్క ఆప్తులను బంధువులను కోల్పోయి ఉంటున్నారో ప్రభు, ప్రియులను కోల్పోయి ఉంటున్నారు. వారికి కావాల్సిన ఆదరణ నెమ్మదిని దయచేయండి. ఓ గొప్ప దేవా తండ్రి 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 మీ యొక్క పనిలో పరిచర్యలో మరి బిజీగా ఉంటూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ లింక్‌ని ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ పరిచర్యలో మరి వి నీడ్ వాలంటీర్స్, వి నీడ్ పీపుల్ హూ సపోర్ట్ అస్ ప్రియులారా. మరి మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మా యొక్క పరిచర్యలో మీరు కూడా మరి సపోర్ట్ చేయాలని ఆశిస్తే యూ ఆర్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.